గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 9లో శుక్రుడు, 6లో రాహువు. శుక్ర రాహుల యోగం యోగిస్తుంది. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. సరైన ప్రణాళికలు అవసరం. పని ప్రారంభించిన తర్వాత మంచి జరుగుతుంది. ధనరాశిలో ఉన్న శుక్రగ్రహం మేలు చేస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. భాగ్యరాశిలో ఉన్న శుక్రగ్రహం మేలు చేస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అర్హతను, యోగ్యతను అనుసరించి ఫలితాలు సొంతం చేసుకోవాలి. స్థిరాస్తుల రూపంలో ధనాన్ని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. గృహ నిర్మాణాది విషయాల్లో మేలు జరుగుతుంది. మీ మాట కొందరికి ఆదర్శం అవుతుంది. ఉద్యోగంలో ఇబ్బందులు కలగకుండా ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చెడు ఏమాత్రం ఊహించొద్దు. మన ముందున్న అవకాశాలను ఉపయోగించుకొని మంచి ఫలితాలను రాబట్టాలి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా శ్రద్ధ వహించండి. ఎందుకంటే అడుగడుగునా అవాంతరాలు సూచిస్తున్నాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏకాగ్రతతో పనిచేయండి. మౌనంగా ఉండండి. విభేదాలు రాకుండా శాంతంగా వ్యవహరించండి. సంభాషించేటప్పుడు సున్నితంగా వ్యవహరించండి. నిరంతర సాధన విజయానికి సంకేతమని గమనించండి. అంతా శుభమే జరుగుతుందని భావించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కన్యా రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాల్ని దర్శించాలి. గురుగారు, ఏవేవి దానం చేయాలంటారు? ప్రధానంగా సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి.